నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. హైదరాబాద్ నగరంలో అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ఇప్పుడు ఓ ప్రమాదకరమైన బాంబుగా మారింది అంటే మీరు నమ్ముతారా? అవును, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అల్వాల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పెట్రోల్ బంక్ పక్కనే గాలిలో ప్రాణాలు పెట్టి నిబంధనలు తుంగలో తొక్కి ఆసుపత్రిని నడుపుతున్న వైనం చూస్తుంటే అసలు వీరికి అనుమతులు ఎలా వచ్చాయి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అక్రమ సెలార్లలో అత్యవసర సేవలు సాధారణంగా సెలార్ అంటే పార్కింగ్ కోసం ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ సెలార్లు ఏకంగా ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆ సెలార్ల నుండి బయటపడడం సాధ్యమేనా? అధికారుల పరస్పర విరుద్ధ వాదనలు. మున్సిపల్ అధికారులు ఏమో కోర్టులో కేసుందని చేతులెత్తేస్తున్నారు. డిఎంఎండ్హెచ్ఓ ఏమో తాము డాక్యుమెంట్లు మాత్రమే చూస్తామని, ఫైర్ ఎన్ఓసిని తాము ఛాలెంజ్ చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మరి ఫైర్ అధికారులు ఏమో మున్సిపల్ రూల్స్ బట్టే ఇస్తామంటున్నారంటే బాధ్యత ఎవరిది? ఇదంతా ఒకరిపై ఒకరు నెట్టేసుకునే బాధ్యతారాహిత్యం కాదా? పొంచి ఉన్న ప్రమాదం పక్కనే పెట్రోల్ బంక్, మరోవైపు ఫంక్షన్ హాల్. ఒకవేళ పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే ఆ మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో ఊహించుకోవడానికే భయమేస్తుంది. వందల మంది ప్రజల ప్రాణాలను ఫలంగా పెట్టి ఈ వైద్య వ్యాపారం ఎందుకు? కోర్టు నిబంధనల ఉల్లంఘనలు. స్థానికుల కోర్టుకు వెళ్లినా ఫిర్యాదులు చేసిన యాజమాన్యం ఏమాత్రం లెక్క చేయకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు ఎప్పుడు మేల్కొంటారు? ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే వరకు వేచి చూస్తారా? చట్టాన్ని, నిబంధనలకు కాపాడాల్సిన అధికారుల ముందే ఇన్ని అవకతవకలు జరుగుతుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? టౌన్ ప్లానింగ్ నుండి ఫైర్ డిపార్ట్మెంట్ వరకు ఈ సర్టిఫికెట్ల వెనుక ఉన్న చీకటి కోణాన్ని పై స్థాయి అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రశ్నలకు సమాధానం ఎప్పుడొస్తుంది? కనీసం ఇకనైనా అధికారులు కళ్ళు తెరుస్తారా లేదా అనేది ఇప్పుడు స్థానికుల ఆందోళన. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.